సో ప్రీవియస్ వీడియోలో మనము డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, అసలు డొమైన్ హోస్టింగ్ ఉంటే మనకు ఏమవుతుంది ఏంటి అనేది మనం ప్రీవియస్ వీడియో చెప్పాను అండ్ మళ్ళీ మీరు రివైండ్ చేస్తాను. డొమైన్ అంటే ఇన్ ద లిస్ట్ నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ అండి, అండ్ హోస్టింగ్ అంటే సర్వర్ అంటే మీకు మీ వెబ్సైట్ లో పెట్టే డాటా అని అనుకోవచ్చు, అండ్ ఇట్స్ కనెక్టింగ్ విత్ ద వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. సో వెబ్ కనెక్ట్ చేయడానికి సర్వర్ని తీసుకుంటాము, అండ్ డొమైన్ ఏమో మీ నేమ్ అనమాట, నేమ్ ఆఫ్ ద వెబ్సైట్. సో ఈ రెండు తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఏ టెక్నాలజీస్ లో మనం బిల్డ్ చేయించుకోవాలి వెబ్సైట్. సో అసలు వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకుంటే మనకి ఏ విధంగా ఉంటుంది, ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ టూ టెక్నాలజీస్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లో స్టాటిక్ కంటెంట్ అనమాట. సో బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లో మీరు ఎవరైనా అడ్మిన్ కానీ ఎవరైనా లాగిన్ అయిపోయి మోడిఫికేషన్ చేసుకునేలాగా వచ్చేదాన్ని బ్యాక్ ఆఫీస్ అంటాం. సో ఇలా డిఫరెంట్ డెవలపర్స్ ఉంటారనమాట. సో దీని తగ్గట్టుగా టెక్నాలజీస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ అనుకోండి, HTML లో చేయొచ్చు, యాంగులర్ లో చేయొచ్చు, రియాక్ట్ లో చేయొచ్చు. అండ్ బ్యాక్ ఆఫీస్ లో మనం PHP వాడాలి, Node.js వాడాలి, అండ్ కొంతమంది స్ప్రింగ్ బూట్ వాడతారు. ఇట్లా డిపెండ్స్ అనమాట. సో ఇలా ఉంటది. సో నెక్స్ట్ వీడియో నేను ఎలా చేస్తాము ఏంటి అనేది కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ.